అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అందరూ వినే ఉంటారు. అలాగే ఈ పూజ ఎలా చేయాలి అని చాలామందికి సందేహం కూడా ఉంటుంది. చేస్తే ఎలాంటి నియమాలు పాటించాలి, నైవేద్యంగా ఏం పెట్టాలి, అసలు ఈ వారాహి నవరాత్రులు ఎప్పుడు చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని ఎండింగ్ వరకు చూడండి. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా 11 రోజుల వారాహి దీక్ష మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇంటర్నెట్ మొత్తంలో వైరల్ అవుతుంది. ఆయన ప్రచారంకి వాడిన బండికి కూడా వారాహి అని పేరు పెట్టిన విషయం కూడా తెలిసిందే. ఇలా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, ప్రమోషన్స్ రావాలి, లేదా గుర్తింపు రావట్లేదు అని అనుకునేవారు వారాహి నవరాత్రులు కానీ లేదా వారాహి దీక్ష చేసినా లేదా వారాహి అమ్మవారికి పూజ చేసినా కూడా వారికి చాలా మంచి జరుగుతుంది. వారాహి అమ్మవారు వరాహ మొహంతో నల్లటి కాంతి కలిగి ఉంటారు. అమ్మవారి చేతిలో ఆయుధాలు శంకు, చక్రం, ఖడ్గం, నాగలి, రోగలి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారు సప్త మాతృకాల్లోని అలాగే దశమహావిద్యల్లో ఒకరు. అమ్మవారు దుష్టశక్తుల్ని అంతం చేయడానికి సృష్టించబడ్డారు. అమ్మవారి వాహనము గీత బలానికి అలాగే సంకల్పానికి ప్రతీక. ఈ గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి ప్రారంభమవుతాయి. వారాహి అమ్మవారు లలిత అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు. లలిత అమ్మవారి యొక్క నేను అనే ఒక అహం అంటే ఈగో నుంచే వారాహి అమ్మవారు వచ్చారు. ఈ నవరాత్రులు చేసినన్ని రోజులు నాన్ వెజ్ తినకూడదు, అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. మొదటి రోజు ఎక్కడైతే మీరు పీట వేసుకొని అమ్మవారిని పెడుతున్నారో 9 రోజులు అక్కడే పూజ చేసుకునేలా చూడండి. ముందుగా ఒక పీట మీద మీ దగ్గర ఏమైనా మంచి క్లాత్ ఉంటే వాటిని పరుచుకొని పసుపు, కుంకుమ అలాగే అక్షింతలు వేసి అమ్మవారి ఫోటోని పెట్టండి. మ్యాక్సిమం వారాహి అమ్మవారి ఫోటో పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఫోటో లేనట్టయితే లలిత అమ్మవారిది కానీ లేదా దుర్గా అమ్మవారిది కానీ ఫోటో పెట్టండి. అలాగే ఈ నవరాత్రులు సాయంత్రం మాత్రమే చేయండి, ఉదయాన్నే చేయకండి. సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత పూజ ప్రారంభించడం మంచిది. కాశీకి వారాహి అమ్మవారు క్షేత్రపాలకులు. అదేంటి కాలభైరవుడు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఉదయాన్న కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా తిరుగుతారు, అలాగే సాయంత్రం వారాహి అమ్మవారు తిరుగుతారు. అందుకే మనం సాయంత్రం మాత్రమే పూజ చేస్తే మంచిదని నేను చెప్తున్నాను. అమ్మవారికి గంధం అలానే కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత మంచి సువాసన వచ్చే పువ్వులతోని అలంకరించండి. దగ్గర జవ్వాది సెంట్ కానీ లేదా పౌడర్ కానీ ఉంటే వాటిని కూడా చల్లండి, ఎందుకంటే మంచి సువాసన వస్తుంది కాబట్టి. అలాగే మంచి ఫ్లవర్స్ ఏమైనా ఉంటే వాటితో డెకరేట్ చేయండి. నేనైతే నిమ్మకాయల దండ వేశాను, కావాలంటే మీరు కూడా వేయచ్చు. నా దగ్గర లలిత అమ్మవారి విగ్రహం ఇలా ఉంది. నేను పూజ చేసుకోవడానికి ఒకవేళ కుంకుమ పూజ కానీ లేదా అక్షంతలతో పూజ చేసుకోవడానికి ఇలా విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నాను. మీ దగ్గర వారాహి అమ్మవారి విగ్రహం ఉంటే అలా పెట్టుకొని పూజ అంతా కూడా విగ్రహం మీద చేసుకోవచ్చు. లేదు అంటే ఫోటో ఫ్రేమ్ మీద కూడా మీరు డైరెక్ట్గా కుంకుమ లేదా అక్షంతలు వేసి పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఒకవేళ లలితమ్మవారి విగ్రహం కానీ దుర్గమ్మది కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే వాటిని మీరు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఉదయాన్నే మీరు యథావిధిగా నిత్య పూజ చేసి సాయంత్రం వారాహి నవరాత్రులు చేయొచ్చు. ప్రతిరోజు తలకు స్నానం చేయాలని లేదు, ఎందుకంటే 9 రోజులు కాబట్టి. లేదు మేము చెయ్యాలి అనుకుంటున్నాం అనుకునేవారు చేయొచ్చు, లేదు చెయ్యలేము అనుకునేవారు మొదటి రోజు చేసి మీకు తర్వాత ఒక 2-3 డేస్కి ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. 9 రోజులు కూడా గణపతికి కూడా దీపారాధన చేయాలి. ప్రతిరోజు గణపతిని కూడా పూజ చేసుకోవాలి. కాబట్టి మీకు వీలైతే ఇలా విగ్రహాన్ని పెట్టుకోండి. లేదనుకునేవారు పసుపు గణపతిని చేయండి, కానీ ప్రతిరోజు మార్చుకోవాలి, ఎందుకంటే పసుపు ఎండిపోతుంది కాబట్టి. ఈ నియమాలన్నీ పాటించలేము లేదా 9 రోజులు నవరాత్రులు అయితే చేయడానికి కుదరదు అనుకునే వాళ్ళు ఏదైనా ఒక్కరోజు కూడా మామూలుగా వారాహి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. దీపాలు అమ్మవారి దగ్గర 2 పెట్టండి, అంతకంటే ఎక్కువ పెట్టాలనుకున్నా కూడా మీ ఇష్టమే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు వేరే అమ్మవారి విగ్రహాన్ని పెడితే లలిత అమ్మవారిది కానీ దుర్గమ్మవారి విగ్రహం పెట్టుంటే అక్కడ కూడా ఒక దీపాన్ని పెట్టుకోండి. ముందుగా ఆచమనం తీసుకున్న తర్వాత అమ్మవారిని చూస్తూ మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో దాన్ని సంకల్పించుకోవాలి. తర్వాత ఓం గం గణపతియే నమః అని 108 సార్లు చదువుతూ కానీ లేదా శుక్లం వరదరం విష్ణు అనే ఒక మంత్రాన్ని చదువుతూ విఘ్నేశ్వరుడికి దీపారాధన చేయాలి. దీపం పెట్టుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి ధూపం ఇవ్వండి. అలాగే దీపాన్ని అలాగే విఘ్నేశ్వరుడిని చూస్తూ కూడా మీరు దండం పెట్టుకోండి. విఘ్నేశ్వరుడికి అక్షింతలు వేస్తూ పూజ చేయాలి. దీపాన్ని ఇలా ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ వెలిగించండి, డైరెక్ట్గా మ్యాచ్ స్టిక్తో వెలిగించకండి. విఘ్నేశ్వరుడి తర్వాత అమ్మవారికి దీపం వెలిగించండి. అమ్మవారికి నిమ్మకాయలు దండ కుట్టాం కదా, ఈ నిమ్మకాయలని పారేయాలా, అసలు ఏం చెయ్యాలి అన్న సందేహం చాలామందికి ఉంటుంది.
ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ నిమ్మకాయలని మీరు వాహనాలకే కానీ లేదా ఇంటి ముందు దిష్టికి కానీ లేదా మీ చేతిలో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు పట్టుకొని వెళ్ళొచ్చు. ఈ నిమ్మకాయలు మీకు ఎటువంటి దిష్టి తగలకుండా అలాగే చెడు శక్తి మీ వెనక రాకుండా చూసుకుంటుంది. అలాగే మీరు వేసే పూలమాలని కానీ మీరు పెట్టే పువ్వుల్ని కానీ ప్రతిరోజు మార్చాలి. అలాగే నిమ్మకాయల దండ కూడా ఒక రోజుకి మించి ఉంచకూడదు. మీరు వాడే పూజా సామాగ్రి అంటే దీపాలు కానీ లేదా హారతి ఇవ్వడానికి వాడేవి కానీ ప్రతిరోజు కూడా తోముకోవాలి. కాబట్టి మీరు ఒకవేళ టైం లేదనుకునేవారు ఒక 2 దీపాలు మాత్రమే పెట్టుకోండి. లేదు అనుకుంటే మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అమ్మవారి ఫోటోని అయితే మీరు అక్కడి నుంచి తీయక్కర్లేదు. జస్ట్ ఆ పువ్వుల్ని దండల్ని వీటిని మాత్రమే తీస్తే సరిపోతుంది. హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని ఒక కోరిక అడుగుతాడు, నాకు చావు అనేది రాకూడదు అని. అయితే దానికి అమ్మవారు ఒప్పుకోరు. అందరికీ మరణం అనేది ఖచ్చితంగా వస్తుందనంటే, అయితే మీ వల్ల తప్ప మీ చేతిలో తప్ప ఎవ్వరి వల్ల నాకు మరణం రాకూడదని అడుగుతాడు. దాంతో అమ్మవారు తదాస్తు అంటారు. తర్వాత నేను మీ భక్తుడిని కాబట్టి మీరు కూడా నన్ను చంపకూడదు అని అంటాడు. దానికి కూడా అమ్మవారు సరే అని చెప్పి వరమిస్తారు. కాబట్టి అప్పుడు వారాహి అమ్మవారి నుంచే వరాహమూర్తి వచ్చి వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని చంపుతారు. ఇక్కడ చంపింది అమ్మవారి రూపమే కానీ అమ్మవారు కాదు. కాబట్టి వరాహస్వామి కంటే ముందు వారాహి మాతే వచ్చారు. అమ్మవారికి అరటిపళ్ళు కొబ్బరికాయలు కూడా సమర్పించండి. అమ్మవారికి ముఖ్యంగా కుంకుమ పూజ చేయండి, లేదా అక్షంతలతో లేదా పువ్వులతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు. విఘ్నేశ్వరుడికి గరిక అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి ఒకవేళ మీకు వీలైతే గరికి తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి పెట్టేలాగా చూడండి. తర్వాత విఘ్నేశ్వరుడికి ధూపం కూడా ఇవ్వండి. ఇంకా విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా బెల్లాన్ని పెడితే సరిపోతుంది. ప్రత్యేకంగా ఎటువంటి నైవేద్యం కూడా చెయ్యక్కర్లేదు. ఇలా ఒకరోజు పెట్టిన బెల్లాన్ని కూడా ఇంకొక రోజుకి ఉంచొద్దు. ప్రతిరోజు నైవేద్యం కూడా మార్చాలి. విఘ్నేశ్వరుడికి ధూపం దీపం అలాగే నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి కూడా మీరు ధూపం ఇవ్వాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మంచి సువాసన వచ్చేవి ఏవైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం. మంచి సువాసన వచ్చే అగరబత్తులు కానీ లేదా ధూప్ స్టిక్స్ ఉంటే కనుక వాటిని అమ్మవారికి పెట్టండి. ఇంకా అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలంటే చాలా సింపుల్, అందరూ చేయగలిగేది బెల్లం పానకం. ఒక గ్లాస్ నీటిలోని కొంచెం బెల్లం అలాగే దంచిన యాలకులు మిరియాలు వేసి బాగా కలపండి. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి అది నైవేద్యంగా మీరు అమ్మవారి దగ్గర పెట్టచ్చు. ఇంకా టైం ఉంది, బాగా చేయాలనుకుంటున్నాము అనుకునేవారు చక్కెర పొంగలి, పాయసం, పూర్ణం బూర్లు ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టొచ్చు. కానీ తప్పకుండా ప్రతిరోజు ఈ 9 రోజులు పానకం కూడా పెట్టాలి. ధూపం దీపం నైవేద్యం ఇవి కాకుండా ఇంకేం పెట్టాలి అని అంటే కొత్త చీర. అమ్మవారికి మీరు చీర అలాగే బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా అవి పెట్టచ్చు. లేదు శారీ పెట్టలేం అనుకునేవారు ఓన్లీ బ్లౌజ్ పీస్ పెట్టండి. అలాగే అమ్మవారి దగ్గర మీరు ఇలా ఎర్రటి తాడు ఏమైనా ఉంటే తెచ్చి పెట్టుకోండి. బయట అమ్ముతారు కదా చేతికి అలాగే మెడలోకి కట్టుకునేవి. ఈ తాడుని మీరు అమ్మవారి పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ పెట్టండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ తాడుని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మెడలో కట్టుకోవచ్చు, అలాగే చేతికి కూడా కట్టుకోవచ్చు. మెడలో వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏమైనా దేవుడికి సంబంధించి లాకెట్స్ ఉంటే అమ్మవారివి కానీ వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఇలా ఏమైనా లాకెట్స్ ఉంటే సిల్వర్ లేదా గోల్డ్వి వాటిని కూడా మీరు ఆ తాడుకి తగిలించి మెడలో వేసుకోవచ్చు. అమ్మవారికి కుంకుమ పూజ చేయడం చాలా మంచిది. లేదంటే అక్షంతలు లేదా పువ్వులతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు. షోడశోపచారాలు లేదా పంచోపచారాలు లేదా వారాహి అష్టోత్తరం, వారాహి నామాలు కానీ లేదా వారాహి దేవి స్తుతి ఉంటుంది అవి, లేదా ఇవేవి కాదనుకుంటే లలిత సహస్రనామాలు, వీటిలో ఏవైనా సరే మీరు చదువుతూ పూజ చేసుకోవచ్చు. వీటిలో ఏ మంత్రాలు కూడా చదువుకోలేమో అనుకునేవారు శ్రీ వారాహి దేవియే నమః అని అనుకుని కూడా 108 సార్లు పూజ చేసుకోవచ్చు. మీకు వీలైనంత వరకు లలిత సహస్రనామాలు కూడా చదవండి. లలిత సహస్రనామాల్లో 27 మంత్రం ఉంటుంది. అది వారాహి అమ్మవారికి సంబంధించింది. ప్రత్యేకంగా ఒకవేళ మిగతా చదవలేకపోయినా ఒక్క మంత్రాన్ని చదవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కాకుండా సింపుల్గా ఇంకొన్ని 7 మంత్రాలు ఉంటాయి, సప్తమంత్రాలు అని. వాటిని కూడా మీరు చదవచ్చు. అవి ఏంటనేవి నేను చెప్తాను. ఓం శ్రీ దశభుజయై వారాహ్యై నమః, శ్రీ అష్టాదశభుజయై వారాహ్యై నమః, ఓం శ్రీ బీజ ప్రేరితాయై వారాహ్యై నమః, ఓం శ్రీ కిరాత వారాహ్యై నమః, ఓం శ్రీ ధూమ్ర వారాహ్యై నమః, ఓం శ్రీ లఘు వారాహ్యై నమః, ఓం శ్రీ సింహో వారాహ్యై నమః,
అమ్మవారికి చీర ఇంకా బ్లౌజ్ కాకుండా ఇలా గాజులు కూడా పెట్టడం చాలా మంచిది. ఒకవేళ చీర బ్లౌజ్ పెట్టలేమనుకున్న వారు ఉట్టి గాజులు పెట్టినా కూడా పర్వాలేదు. ఈ గాజులు చీర అలాగే బ్లౌజ్ పీస్ని ఎవరైనా ముత్తైదుకి ఇవ్వండి, లేదంటే మీరు కూడా కుట్టించుకొని వాడచ్చు. ఈ నవరాత్రులు అయినన్ని రోజులు మీరు కుంకుమ అయితే మార్చాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మీరు కుంకుమ పూజ చేస్తున్నారో ఆ కుంకుమ అయితే మార్చక్కర్లేదు. 9 రోజులు అయిపోయిన తర్వాత కుంకుమ కొంచెం పక్కన పెట్టుకొని ప్రతిరోజు బొట్టుగా వాడుకోవచ్చు. మీరు కావాలంటే ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు. కానీ అది కొండెక్కకుండా చూసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనం సాయంత్రం పూజ చేస్తున్నాం కాబట్టి రాత్రంతా చూసుకోవడం కష్టం. అందుకే నేనైతే అఖండ దీపం పెట్టట్లేదు. కలశం పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. మీరు చెయ్యగలరు అనుకునేవారు కలశం పెట్టుకోవచ్చు, అలాగే అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు. లేదు అనుకునేవారు మామూలుగా దీపం పెట్టుకున్నా కూడా ఏమీ పర్వాలేదు. పూజ అంతా అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడికి అలాగే అమ్మవారికి కూడా హారతి ఇవ్వండి. చివరిగా ధూపం అంటే మనం ఆల్రెడీ ధూప్ స్టిక్స్ లేదా అగరబత్తితో ఇస్తాము, కానీ సాంబ్రాణి ధూపం ఇవ్వడం అమ్మవారికి చాలా మంచిది. మంచి సువాసన వస్తుంది. ఈ సాంబ్రాణి మీరు బొగ్గు మీద కాకుండా పేడ పిడకలు ఉంటాయి కదా, ఆ పేడ పిడకల్లోనే కొంచెం సాంబ్రాణి ముందుగా కలుపుకొని, లేదంటే ఉట్టి పేడ పిడకలు అయినా సరే వాటిని చిన్న చిన్న పిడకల్లా చేసుకొని వాటిని కాల్చి సాంబ్రాణి వేస్తే చాలా మంచిది. మంచి సువాసనతో పాటు ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్తో నిండిపోతుంది. మీకు పేడ పిడకలు దొరకవు అనుకుంటే మీరు మామూలు బొగ్గులతో కూడా వేసుకోవచ్చు, కానీ వీలైనంత వరకు పేడ పిడకలతోనే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది చాలా మంచిది, అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టం. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో అందరూ కూడా పానకాన్ని లేదా ఏదైతే నైవేద్యం పెట్టారో పానకం కాకుండా వాటిని ప్రసాదంగా తీసుకోండి. నవరాత్రులు చెయ్యలేము అనుకునేవారు ఈ మొత్తం 9 రోజుల్లో ఏదో ఒక్క రోజు కూడా చేసుకోవచ్చు. ఈ నవరాత్రులు 6 జూలై నుండి 15 జూలై వరకు ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.